దేవుడి ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. ఆయన యొక్క మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతిదినం నాయన వాక్యం ద్వారా నాయన మీరు కొద్దిసేపు మాట్లాడుతున్నారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. వాక్యం ఎందరైతే వినుస్తున్నారో ఎందరైతే చూస్తున్నారో నాయన ప్రభు వారందరూ కూడా దీవించండి, ఆశించండి. మాకు మంచి జ్ఞానంతో నింపి అయా ప్రభువా ప్రజలకు కానీ ఏ మాటలైతే ప్రభా శ్రేష్టమని అందించాలో, అయా సత్యమని అందించాలో ఆ విధంగా ఉండడానికి మీ కృప చూపించి నడిపించి మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేను ఇది నాన్న చూసాం కదా, నిర్గమకాండం 1వ అధ్యాయంలో శత్రువు ఏ విధము చేతనైనా సరే హాని చేయడానికి, శత్రువు ఏ విధము చేతనైనా దేవుని ప్రజలకు తన ప్రజల మీద బాధ పెట్టడానికి రకరకాల కుట్రలు పన్నుతూ రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. యోసేపు నెరగని రాజు పుట్టుకొని వచ్చాడు. రాజు పుట్టుకొని వచ్చిన తర్వాత ఆ రాజు చేసిన దురాలోచన ఎలాంటిదంటే, ఇక వాళ్ళు విస్తరించకూడదు, వాళ్ళు పెరగకూడదు, వాళ్ళు కనుక పెరిగి శత్రువుతో కలిసిపోతారేమని ఏదో దురాలోచన ఆయనకి. శత్రువు పుట్టించే దురాలోచన అంతా కూడా అలాగే ఉంటుంది. ఆయన అంటున్నాడు, మంత్రసాలను పిలిపించాడు, మీరు వాళ్ళ పిల్లలు పుడితే ఆ పిల్లల్ని పురుట్లోనే చంపివేయమని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. పురుట్లోనే చంపిమని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళారు. దేవుని భయం కలిగి ఎక్కడా కూడా ఆ బిడ్డలకు హాని చేయకుండా మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు చెప్తున్నారు కదా, హెబ్రీయులు చురుకైన వారు, వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వారు అని చెప్తున్నాడు. ఆ మంచి జ్ఞానం కలిగిన వారిని అని చెప్పినప్పుడు ఇక ఈయన ఇంకో రకంగా ఆలోచన చేసి చెప్తున్నాడు, వీళ్ళని నదిలో పడేసేయండి, మగపిల్లలు పుడితే వారు నదిలో పడేయమని చెప్పి మరలా ఇంకొక గొద్దురు ఆలోచన చేశాడు. అలాగా ఎంత హింస అంటే అంత హింస దేవుని ప్రజల మీద జరుగుతూ ఉంది. దేవుని ప్రజల మీద కుట్ర పన్నుతూ ఉన్నాడు. అంత కుట్ర పన్ని ఏమి చేసినా సరే దేవుడు విజయం సాధించేవాడు కానీ శత్రువు విజయం సాధించేవాడు కాదు. ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లేవీయుడు ఒకడు లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు బహు సుందరుడై ఉన్నాడంట. చూడండి, మాట చూద్దాం ఒకసారి. ఈయన పుట్టిన తర్వాత ఆయన తీసుకుని వెళ్ళి 3 నెలలు దాచిపెట్టారు. అతి సుందరుడు చూసి 3 నెలలు దాచిపెట్టారు. ఇక దాయలేక పిల్లోడిని ఎక్కడ దాచిపెడతారు, ఏడుస్తూ ఉంటే, గోల చేస్తూ ఉంటే, వాడికి ఏ బాధో చెప్పలేడు, కడుపులోపో చెప్పలేడు, ఏ కష్టం వచ్చేది చెప్పలేడు. అలా 3 నెలలు దాచిపెట్టారు. 3 నెలలు దాచిపెట్టిన తర్వాత తీసుకుని వెళ్ళి ఆ నదులని ఒక జమ్ము పెట్టెలో పెట్టి పడేశారు. పడేసిన తర్వాత అక్కడ ఫరో యొక్క కుమార్తె వచ్చింది, చూసింది. ఆ జమ్ము పెట్టె దగ్గరికి ఆ పెట్టి తీసుకొని అందులో చూసినప్పుడు అందులో పిల్లోడు ఉన్నాడు. అక్కడ వాళ్ళ అక్క, ఆ పిల్లవాని అక్క వెళ్ళి ఈ పిల్ల కోసం, ఈ పిల్లని పెంచుకోవడం కోసం నేను ఒక దాదిని తీసుకురానా అని చెప్పి ఫరో కుమార్తెతో చెప్తుంది. ఫరో కుమార్తె చెప్తే ఫరో కుమార్తె అలాగే తీసుకురామని చెప్పి ఆమెకి చెప్పినప్పుడు బయలుదేరింది. వెళ్ళి ఈ పిల్లవాని తల్లినే తీసుకొని వచ్చి వానికి తల్లిగా చేసింది. ఆ తల్లి అంటుంది కదా, ఈ ఫరో కుమార్తె అనేది నా కోసం ఈ పిల్లవాడిని పెంచు అని చెప్పి, నా కోసం ఈ పిల్లవాడిని పెంచమని చెప్పి, ఫరో కుమార్తె నా కోసం పెంచు ఈ పిల్లవాడిని అని చెప్పి ఆ పిల్లవాని తల్లికి అప్పగించింది. ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి తీసుకుని వచ్చింది. చూడు, ఇక్కడి వరకు మనం చదివినట్లయితే లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాం. ఆ స్త్రీ గర్భవతి కుమార్తె కని వాడు సుందరుడై ఉండట చూసి 3 నెలలు వాడిని దాచిను. తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకునేటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతిని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు పిల్లవాడు ఏడ్చుచుండగా వాని యందు కనికరించి
వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడు అనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వద్దునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచును. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు అతని తీసుకుని వచ్చును. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి అతని తీసి తిని అని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఏటి నీటిలో ఆ పిల్లవాడిని పడేశారు. పడవేసిన తర్వాత ఆ ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడు, చెలికత్తలతో కలిసి స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ నాచులో ఆ జమ్ము పెట్టే ఇరుకొని పోవడం అది చూసి ఆమె చూపు ఆ పెట్టి మీదకి వెళ్ళింది. వెంటనే పనికత్తెలు పిలిపించి ఆ పెట్టిలో ఏముందో తీసుకురండి అని చెప్పేసి ఆ పెట్టిని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత పెట్టిలో తీసి చూసినప్పుడు పిల్లవాడు ఇడుస్తున్నాడు. ఆ పిల్లవాడి మీద కనికెర పడిందంట. ఆ కనికెర అనేది కలగగానే పరిగెత్తుకొని అక్క వచ్చి, ఈ పిల్లవాడిని నీ కొరకు పెంచుకోవచ్చు కదా, ఈ పిల్లవాడిని పెంచడం కోసం ఒక తల్లిని తీసుకురానా అని చెప్పి ఆమెను అడిగినప్పుడు ఆమె మనసు వెంటనే ఓకే అంది. అలాగే తీసుకొని వచ్చింది. ఎవరు తీసుకుని? ఈ పిల్లవాడిని తల్లినే తీసుకొని వచ్చింది. ఈ పిల్లవాడిని తల్లిని తీసుకొని వచ్చి ఆమెకి తల్లిగా చేసింది. ఇక్కడ వీళ్ళందరినీ మనం చూసినట్టయితే ఈ పిల్లవాడు మోషే, వాళ్ళ అక్క మిరియాము, ఆమె తల్లి యోకేబేదు, వీళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి ఫరో కుమార్తె దగ్గర తీసుకొని వచ్చి చేరుస్తూ ఉంది వాళ్ళ అక్క. నిజంగా చూడు ఎంత బాధ్యత. ఆ పిల్లవాడికి ఏమి సంభవించిందా అని చెప్పి ఆ పిల్లవాడిని జబ్బు పెట్టి వెనకాలే పరిగెత్తుకొని వెళ్తుందంట. వెళ్తున్న అక్కకి వచ్చిన అసలు ఏమాత్రం భయం లేదు. ఏ భయం లేకుండా పరిగెత్తుకొని వచ్చి చెబుతా ఉంది కదా, నీ కొరకు పెంచుకోవచ్చు కదా. దేవుడు ఆమెకి ఇచ్చిన జ్ఞానం, దేవుడు తీసుకున్న ఆ గొప్ప నిర్ణయం, వెంటనే ఆమెలో కలిగించిన కనికరం, ఇదంతా మనం చూస్తున్నప్పుడు తన ప్రజల మీద సమస్తమును జరిగించే ఆ దేవుడు జరిగిస్తున్న కార్యం మనం చూస్తున్నప్పుడు ఆమె తండ్రి ఏమో ఆ పిల్లవాళ్ళందరూ కూడా చంపివేయమని చెప్పాడు. ఆ పిల్లవాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి ఏట్లో పడేయమన్నాడు. కానీ ఇక్కడ ఈ పిల్లవాడిని మాత్రం రాజుగారి ఇంటికి దేవుడు చేరుస్తున్నాడు. ఫరో ఇంటికే దేవుడు చేరుస్తున్నాడు. దేవుని కార్యాలు మన కంటికి కనపడవు, మన ఆలోచనకి అందో, మన ఊహలకు అవి తట్టవు. ఆయన చేసే కార్యాలన్నీ కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఇప్పుడు ఆ తల్లి అంటుంది కదా, ఫరో కుమార్తె ఆ తల్లితో చెప్తుంది, నీకు జీతం ఇస్తాను, వీనికి పాలిచ్చి పెంచమని చెప్పి పాలిచ్చి పెంచి పెద్దవాడిని చేయమని ఆ తల్లికి చెప్తా ఉంది. ఇప్పుడు ఈ తల్లి పెంచడానికి తీసుకుని వెళ్తుంది. ఈ ఫరో కుమార్తె అంటుంది కదా, ఈ పిల్లవాడిని నా కొరకు పెంచు, ఈ పిల్లవాడిని నా కొరకు పెంచు. నా కొరకు పెంచు అంటే ఎలా పెంచాలి? ఐగుప్తు అంటే లోకమే, ఐగుప్తు రాణి అంటే లోకపు రాణి. ఆ రాణి వచ్చి ఆ ఐగుప్తు రాజు యొక్క కూతురు రాణియే కదా, ఆమె వచ్చి చెప్తుంది కదా నా కొరకు పిల్లవాడిని పెంచు అంటే లోకము కొరకు పిల్లవాడిని పెంచడం బట్టి ఎలా పెంచాలి? వాడికి అన్ని రకాల వ్యసనాలు, వారికి అన్ని రకాల పరిస్థితులన్నీ కల్పించి ఈరోజు పిల్లల్ని చూస్తే ఎలా ఉన్నారు? వాళ్ళు లోకం కోసం పెరిగిన పిల్లలే. వాళ్ళు తినడానికి కానీ, వాళ్ళు ఉండడానికి కానీ, వాళ్ళ ఎంజాయ్మెంట్లకు కానీ, వాళ్ళ ఆటలకు కానీ, వాళ్ళ పాటలకు కానీ, క్లబ్బులు కానీ, పబ్బులు కానీ, ఎన్ని రకాల అవన్నిటి కోసం పిల్లలు తండ్రులు పిల్లల్ని పెంచుతున్నారు. ఎలా పెంచుతున్నారు? నా పిల్లోడికి ఏమీ తక్కువ కాకూడదు, నా పిల్లోడికి ఏమీ కూడా, వాడు కార్లు కొని పెడుతున్నారు, బళ్ళు కొని పెడుతున్నారు, వాళ్ళ రేసులు కానీ, వాళ్ళ డాన్సులు కానీ, ఆ రోడ్ల మీద వెళ్ళే వాళ్ళ విధానం కానీ, సాయంకాలం అయితే ఆ పిల్లలు సంతోషంగా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలని చెప్పేసి ఆ పిల్లలకి ఏం చేస్తున్నారు? క్లబ్బులకు అలవాటు చేస్తున్నారు, పబ్బులకు అలవాటు చేస్తున్నారు, మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారు,
ఈ పిల్లలు తల్లులందరూ కూడా పిల్లల్ని పెంచుతున్నారు. ఎవరి కోసం పెంచుతున్నారంటే ఈ ఐగుప్తు రాణి కోసం, అంటే లోకము కోసం పిల్లల్ని పెంచుతున్నారు, కానీ దేవుని కోసం పిల్లల్ని పెంచలేకపోతున్నారు. దేవుని కోసం పిల్లల్ని పెంచాలనే ఆలోచన కూడా ఈ తల్లిదండ్రులకు రావడం లేదు. ఎందుకంటే లోకంలోనే ఉన్నారు వాళ్ళు. దేవుని ఎరిగితే దేవుని కోసం పిల్లల్ని పెంచాలి అనే ఆలోచన వస్తుంది. ఈ ఐగుప్తు రాణి చెప్తుంది కదా, ఫరో కుమార్ నా కోసం పిల్లోని పెంచు అంటే ఆమె తీసుకుని వెళ్ళింది. ఆ పిల్లని పెంచిందా? ఎవరి కోసం పెంచింది? ఎవరి కోసం పెంచింది? దేవుని భయభక్తులు కలిగిన స్త్రీలు దేవుని కోసం పిల్లల్ని పెంచుతారు. లేదా దేవుని యందు భయభక్తులు లేకపోతే వాళ్ళు లోకము కోసం పిల్లల్ని పెంచుతారు. లోకోసం కోసం పిల్లల్ని పెంచామనుకో, వాళ్ళు చెడ్డ వ్యసనాలతో చెడు తిరుగులు తిరుగుతూ కాని గొడవలు తెస్తూ, ఎన్ని కుటుంబాలు లేవండి, ఎంతమందిని మనం చూడడం లేదు. అయ్యా నా పిల్లలు నా మాట వింటలేదు, అయ్యా నా పిల్లలు చెడిపారు, నా పిల్లలు అక్కడ తిరుగుతున్నారు, నా పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, నా మాట వినలేదు, తిరుగుబడి నన్ను కొడుతున్నారు, నేను గట్టిగా అరిస్తే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, అవసరమైతే నేను ఇంట్లో వెళ్ళిపోతాను, నన్ను బెదిరిస్తున్నారని చెప్పేసి ఎంతమంది వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటున్నారు. వస్తారు, కొంతమంది చర్చికే వస్తారు కానీ పిల్లలు తీసుకొని రారు, పిల్లలు వెంట పెట్టుకొని రారు, పిల్లలు వదిలేసి వస్తారు. పిల్లలు ఎక్కడున్నారమ్మా అంటే వాళ్ళు ఆడుకుంటున్నాడండి, ఎందుకులే అని చెప్పేసి నేను వచ్చేసారండి అని అంటారు. వాళ్ళు ఆడుకోవడం ఏంటమ్మా? ఎక్కడ ఆడుకుంటున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు? ఎక్కడ తిరిగినా వీళ్ళకి బాధ లేదు. వీళ్ళు దేవుడి సన్నిధికి వస్తే సరిపోతుందా? వీళ్ళు పెంచే పెంపకం ఎలా ఉందంటే, ఫరో కుమార్తె నా కోసం ఈ పిల్లవాడిని పెంచు అనే రీతిగానే ఈ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ యోకెబేదు అలా పెంచలా. మోషేని పెంచినప్పుడు దేవుని యందు భయభక్తులతోనే పెంచింది. దేవుని ప్రజలు ఎలా ఉండాలో పెంచింది. దేవుని మీద ప్రేమతోనే పెంచింది. పెంచిన పిల్లవాడిని తీసుకుని వచ్చి ఇప్పుడు ఐగుప్తు రాణి అయిన ఆ ఫరో కుమార్తెకి అప్పగిస్తూ ఉంది. అప్పుడు ఆమె పేరు పెట్టింది. నెలలో తీసే కదా, నెలలోని తీశారు కాబట్టి ఇది బట్టి ఈ పేరు మోషే అని పేరు పెట్టింది. పెట్టిన తర్వాత మాటలో మనం చూసినట్లయితే, ఈ దేవుని కోసం పెరిగాడు కదా, దేవుని కోసం పెరిగిన పిల్లోడికి ఇక అన్యాయం కానీ అక్రమం కానీ దేవునికి విరోధంగా చేసిన ఏ కార్యమైనా సరే అది కష్టంగానే ఉంటుంది, అది నొప్పిగానే ఉంటుంది, అది బాధగానే ఉంటుంది, అది తట్టుకోలేనట్టుగానే ఉంటుంది. ఒకనొక రోజు ఒక ఐగుప్తీయుడు అన్యాయం చేసి ఇశ్రాయేలుని బాధ పెడుతుండగా ఐగుప్తుని కొట్టి చంపేసి ఇసుకలో పాతి పెట్టాడు. ఇది ఎవరు కూడా చూడలేదులే అనుకున్నాడు. కానీ ఈ ఇశ్రాయేలు ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు. అప్పుడేమో ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని కొట్టాడు, ఇప్పుడేమో ఇశ్రాయేలు ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు. కొట్టుకున్నప్పుడు వీళ్ళిద్దరిలో కూడా ఒకడికి అన్యాయం చేశాడు. అన్యాయం చేసినోడు తిరుగుబాటు చేసి కొడుతూ ఉండగా అన్యాయం చేసిన వాడిని వచ్చి మోషే అడుగుతూ ఉన్నాడు. అన్యాయం చేసిన వాడు వచ్చి మోషే అడుగుతాడు, ఎందుకు వాటికి అలా చేసావు, ఎందుకు అలా అన్యాయం చేసావంటే, ఈ తిరుగుబాటు చేసిన అన్యాయస్తుడు అంటున్నాడు కదా, పనికి మాలిన వాడు మాట్లాడుతున్నాడు కదా, ఏంటి ఐగుప్తిని చంపినట్టుగా నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో. ఐగుప్తిని ఎందుకు చంపాడు? అన్యాయం చేశాడనే అక్రమం చేశాడనే కదా, దేవునికి విరోధంగా చేశాడనే కదా. దాన్ని మెచ్చుకోట్లా. ఈ అన్యాయస్తులందరికీ కూడా ఎలా ఉంటుందంట, దేవునికి విరోధంగా బ్రతికేవాలి అంటే ఇష్టం. దేవుని మాట విన్నోళ్ళకి ఎలాగా దేవుని కోసం పిల్లలు పెంచాలని కానీ, అన్యాయం అక్కడం చేయకుండా, లంచం తీసుకోకుండా దేవునికి ఇష్టలుగా పెంచాలని కానీ ఉండదు. కానీ మోషే ఆ తల్లి పెంచిన విధానం అన్యాయం జరుగుతూ ఉండగా అది తట్టుకోలేకుండా, అన్యాయం జరుగుతుండగా ఎక్కడ కూడా చూడలేకుండా ఉండగా, ఎవరైనా సరే ఇప్పుడు ఇశ్రాయేలు అన్యాయం చేశాడు ఒప్పుకున్నాడా? దేవునికి ఎక్కువ లేవన్నా వాళ్ళు క్రైస్తవులైనా దేవునికి విరోధంగా బ్రతికితే వారికి శ్రమ అనేది తప్పదు, కష్టం అనేది తప్పదు. చూడు ఆ మాట చదువుతాం ఒకసారి. తర్వాత, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టాను. మరునాడు అతడు బయట నడుచుండగా హెబ్రీయులైన ఇద్దరు మనుషులు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి, నీవేళ నీ పొరుగువాణ్ణి కొట్టుచున్నావని
అడుగగా అతడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపవలనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెను అని అనుకొని ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను. కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండిరి. ఇక్కడ మోషే అక్కడ జరిగిన ఆ సంగతి చూసినప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ నిలవకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎందుకని వెళ్ళిపోయాడు? ఫరో ఈయన చంపేస్తాడైనా. మోషే సకల విద్యల్లో కూడా ప్రావీణ్యుడు, అన్ని విద్యలు కూడా తెలిసినవాడు, ఎంత పోరాటమైనా చేయగలిగిన ప్రావీణ్యుడు. అయినప్పటికీ కూడా ఎందుకు పారిపోయాడంటే, ఇప్పుడు ఈ మోషే ఎవరు అంటే ఇశ్రాయేలుడు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరికీ కూడా అన్యాయం జరిగింది. ఇశ్రాయేల్ అందరూ కూడా హింస పెట్టడం, బాధ పెట్టడం వీడు చేస్తాడని భయపడి అక్కడి నుండి పారిపోయి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి పారిపోయి మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఎవరి కోసం వెళ్ళిపోయాడంటే ఇశ్రాయేల్ కోసమే వెళ్ళిపోయాడు. తను తాను కాపాడుకోవడానికి ఆయన వెళ్ళలేదు, తను తాను రక్షించుకోవడానికి వెళ్ళలేదు. ఇశ్రాయేల్ అందరికీ కూడా వచ్చే కష్టాన్ని చూసి అక్కడి బయలుదేరి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆ మోషే వెళ్ళిపోయిన ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత, మిద్యాను అరణ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ బావి దగ్గర కూర్చుని ఉండగా ఒక యాజకుని కుమార్తె అక్కడికి నీళ్లు పట్టుకోవడానికి వచ్చింది. ఆమెకి యాజకునికి 7 కుమార్తెలు ఉంటే అందులో ఒక ఆమె పేరు సిప్పోరా. నీళ్లు చదువుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా అన్యాయమే జరుగుతుంది. ఈ అన్యాయం చూసి తట్టుకోలేడు కదా మోషే. ఎక్కడ అన్యాయం జరిగినా సరే విప్లవ నాయకుడిన, అన్యాయం జరిగిందని తట్టుకోలేని విప్లవమూర్తి అయిన అక్కడ నీళ్ళ దగ్గర నీళ్లు చదువుకోవడానికి, గొర్రెలకి నీళ్లు పెట్టడానికి వస్తే అక్కడ నీళ్లు పెట్టడానికి వచ్చిన అక్కడ ఉన్న మనుషులు ఈయన బాధ పెడతా ఉంటే దాన్ని బట్టి కూడా వాళ్ళతో పోరాటం చేసి వాళ్ళందరూ కొట్టేసి వాళ్ళందరూ తరిమేసి ఇక్కడ సిప్పోరాకి ఆమె గొర్రెలకి నీళ్లు పెట్టి పంపించాడు. నీళ్లు పెట్టి పంపించిన తర్వాత ఈ సిప్పోరా ఆ తండ్రిదైన యాజకుని దగ్గరికి వెళ్ళిపోయింది. తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ తండ్రికి జరిగిన సంగతి అంతా చెప్తా ఉంటే, అలాంటి మనిషిని ఎలా వదిలేసేస్తారమ్మా అని చెప్పి ఇంటికి తీసుకురామని చెప్పి పిలిపించాడు. చూడండి ఆ మాట చూద్దాం ఒకసారి. ఫరో ఆ దేశం నుండి ఆ సంగతి విని మోషేను సంపజూశాను. కానీ మోషే ఆ ఫరో ఎదురు నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేవి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగూయేలు యొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపర్ల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మా మందకు పెట్టెను అనగా, అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా, ఆ మనుషుని ఎలా విడిచి వచ్చితిరి? భోజనములకు అతను పిలుచుకొని రండి అనెను. మోషే ఆ మనుషులతో నివసించుట సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశములో పరదేశినై ఉంటిని అని అనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. అలాగున నేను అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను నిట్టూర్పులను విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యము ఉంచెను. హల్లెలూయా. ఇప్పుడు ఈయన సిప్పోరా వాళ్ళ తండ్రి చెబుతున్నాడు, రగూయేలు ఆయన ఎలా విడిచిపెట్టి వచ్చారమ్మా, తీసుకురండి అన్నప్పుడు తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు భోజనం చేశారు. ఆయనతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో ఉండటానికి మోషే సమ్మతించాడు.
వాళ్ళ యొక్క పద్ధతి కానీ చూసి అక్కడ ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత సిప్పోరానిచ్చి పెళ్లి చేశాడు. ఆమెకి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి పేరు గెర్షోము అని పేరు పెట్టాడు. గెర్షోము అంటే నేను పరదేశిని. గెర్షోము అంటే పరదేశి. ఎందుకంటే తన జీవితకాలం అంతా మర్చిపోలా. ఏం మర్చిపోలేదంటే నేను పరదేశిని. పరదేశి అంటే ఈ దేశం నాది కాదు, ఈ ప్రాంతం నాది కాదు, నా దేశం, నా ప్రజలు వేరు, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, నా జీవితం అంతా కూడా అక్కడే అని జ్ఞాపకం ఉంచుకుంటూ అతనికి పరదేశి అని పేరు పెట్టాను. గెర్షోము పేరు పరదేశి అని పేరు పెట్టారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ఫరో ఆ ప్రజలందరినీ కూడా, మోషే ఇక్కడ ఉన్నాడు, ఆ జన్లో ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలందరూ ఉన్నారు. ఆ ఫరో పెట్టే బాధలో ఎంత అంతా కాదు, వాళ్ళ కష్టపెడుతుండగా, వాళ్ళు బాధ పెడుతుండగా, వీళ్ళు మట్టి పిస్తూ ఆ రాళ్ళు చేస్తూ ఉన్న ఆ ప్రజలు, వాళ్ళు పడుతున్న కష్టం ఎంత అంతా కాదు. వాళ్ళు ఇప్పుడు ఎవరికి మొరపెడుతున్నారంటే దేవునికి మొరపెడతా ఉన్నారు. దేవుడా, అయ్యా మా బాధ ఏంటయ్యా, మా కష్టం ఏంటయ్యా అని చెప్పి దేవునికి మొరపెడుతూ ఉండగా, దేవునికి వాళ్ళు మొరపెడుతుండగా ఆ మొరంతా కూడా దేవుని సన్నిధికి చేరింది. అబ్రహాముతో చేసిన వాగ్దానం ఈరోజు ఆయనకి జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చిన వాగ్దానాన్ని బట్టి వారి మీద లక్ష్యం ఉంచి అబ్రహాముతో చెప్పాడు. ఆ రోజే చెప్పాడు, అమోరీల అక్రమం అది అక్కడ తీరిన తర్వాత నేను అక్కడ తీసుకుని వెళ్తాన్నాడు. ఐగుప్తీయుల పాపం కూడా పెరిగేంత వరకు కూడా ఎదురు చూశాడు. వీళ్ళు అలాగే ఎంతో బాధలు పెడుతున్నా వీరి చేతిలోండి దేవుడు తీసుకునే నిర్ణయం తీసుకున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. తన ప్రజల మీద దేవుని కృప ఉండును, ఎల్లప్పుడూ కూడా ఉండును గాక. మన మీద కూడా ఆయన కృప ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని దీవించండి, వాక్యం వారు దీవించండి, మీ కృప దయచేయండి, సహాయం దయచేయండి. అయా వాక్యంలో ప్రభువా మీ మాటలు వినిచుండగా ప్రభువా, అయా మాకును మంచి జ్ఞానములు దయచేయండి, సహాయం దయచేసి కృపతో అనుభూతి చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.